బ్యాక్ న్యూస్ ప్రత్యేక ప్యాకేజీపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో ఆందోళనలు ఉధృతంగా ఉన్నాయి. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి హరీష్ అక్కడ నుంచి లైవ్ లో అందిస్తారు. హరీష్, ప్యాకేజీ సంబంధించి విజయవాడలో రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఏం భావిస్తున్నారో అక్కడున్న పరిస్థితి మీ అప్డేట్ ఏమండి? పరితోష్, విజయవాడ కేంద్రంగా అయితే ప్రత్యేక హోదాకు సంబంధించిన వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిందని చెప్పి చెప్పుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మూకుమ్మడిగా ఆందోళన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. మరోవైపు రేపు 10వ తారీఖున వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా, అదేవిధంగా సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా జాతీయ రహదారులు దిగ్బంధనానికి పిలిపించినటువంటి పరిస్థితి. మొత్తమే చూసుకుంటే కనుక ప్రత్యేక హోదా అంశం మీద బీజేపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, బీజేపీ చేసినటువంటి ప్రకటన మీద మాత్రం తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం మీద మాత్రం కేంద్ర మంత్రులందరినీ కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు విజయవాడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే మీరు ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా ప్యాకేజీ అని చెప్పారు. ఇప్పుడు హోదా కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్యాకేజీ కాదు, ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా చూస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి విభజన సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు ప్రకటన, అంటే రాజ్యసభలో ఆయన చేసినటువంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అని చెప్పిన అంశాన్ని దాన్ని నీరుగార్చింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా తీసేసి దానికి సరిపడా నిధులు ఇస్తామని చెప్పని మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. నిన్న తయారైనటువంటి ప్రత్యేక ప్యాకేజీ పూర్తిగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆయన ఆలోచన ప్రకారం జరిగిందే ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే చూడండి, విభజన చట్టంలో ఉన్నటువంటి పోలవరం కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే జోన్ కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి దుగ్గరాజపట్నం కానీ, ఉక్కు కర్మాగారం కానీ, రాష్ట్ర రాజధానికి నిధులు కానీ, ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి టైం బాండ్ పెట్టి ఆ రోజు విభజన చట్టంలో పెడితే గత 2.5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత, అంటే కేవీపీ రామచంద్రరావు గారి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు మనీ బిల్లుగా మార్చేసి ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పిన తర్వాత కూడా ఇలా విజయవాడ నగరం నుంచి ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. ఏమని హోదా వచ్చేంత వరకు, సాధించేంత వరకు కూడా నిద్రపోమని చెప్పారు. కృష్ణా పుష్కరాల సాక్షిగా కూడా ఆయన అనేక మాటలు చెప్పారు. కానీ తయారైందంతా కూడా ఆయన కనుసన్నలోనే తయారైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలి. ఈరోజు పోలవరానికి సంబంధించి నాబార్డు రుణం తీసుకుంటున్నాము, 100% ఇస్తామన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత, కేంద్ర విభజన చట్టంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కింద వస్తుంది. కేంద్రమే నిధులు దాన్ని భరాయించాల్సిన అవసరం ఉంది. 2018కి ఈ రకమైనటువంటి 2.5 సంవత్సరాలుగా వచ్చినటువంటి డబ్బులతో 2018కి పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయడానికి సాధ్యపడుతుంది? పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే ఒరిస్సా కానీ, అస్సాం కానీ, లేకపోతే అలాంటి రాష్ట్రాల మూలంగా వైజాగ్కి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వలేమో, విజయవాడ నగరానికి మారుస్తామన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదైనా చేయాలి అని పక్కన ఉన్నటువంటి తమిళనాడును అడగాలి, పక్కన ఉన్నటువంటి ఒరిస్సాను అడగాలి, పక్కన ఉన్నటువంటి బీహార్ను అడగాలి. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. లేదనుకుంటే ఎల్లుండి జాతీయ రహదారులన్నీ కూడా నిర్బంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైజాన్ని ప్రజలకు తెలియజేయడమే కాంగ్రెస్ చేసేటటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పటికే డెల్టాకు సంబంధించినటువంటి పరిరక్షణ సమితి నాయకులుగా కూడా ఉన్నారు. అంటే ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది మాత్రం రానటువంటి పరిస్థితి, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, ప్యాకేజీ మీద క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఇరిగేషన్ పరంగా కూడా రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి, కేటాయింపులు కూడా జరగనటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేము చెప్తా ఉన్నాం ఒకటే మాట. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏకపక్షంగా చేశారు, ఎవరిని సంప్రదించలేదు, అడావుడిగా చేశారని చెప్పి నానా యాగి చేసి మేము అధికారులకు వచ్చేది మేమే 2 నెలలు మేము అధికారంలోకి వస్తున్నాం, మేము 10 సంవత్సరాలు ఇస్తాం, 15 సంవత్సరాలు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్గా ఏర్పాటు చేస్తామని చెప్పి పదే చెప్పి ఓట్లు దండుకొని ఇద్దరు కూడా మాది అభివృద్ధి జట్టు అని చెప్పి వెంకన్న సాక్షిగా చెప్పి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పి, ఢిల్లీ చిన్నబోయేలాగా రాజధాని నిర్మిస్తామని చెప్పి రకరకాల మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు విషయంలో కానీ, పన్ను రాయితీల విషయంలో కానీ, లోటు బడ్జెట్ విషయంలో కానీ, విభజన చట్టంలో కాక ప్రధానమంత్రి
ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో ఇచ్చిన ఏదైతే హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన అంశాలు ఏవి కూడా ముడిపడలేదు. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టమైన వైఖరి అవలంబించట్లేదు. ఇదంతా కూడా 2-4 వైఖరి అవలంబించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఒకరోజేమో సంజీవని కాదంటారు, అదేమో సర్వరోగ నివారణ కాదంటారు, నేను పోట్లాడతానంటారు, మళ్ళీనేమో ప్యాకేజీ ఇచ్చినందుకు నాకు స్వాగతిస్తున్నానని చెప్తా ఉన్నారు. మేమేమంటామంటే అయ్యా, ఏదైతే విశాలాంధ్ర కోసం అందరూ కూడా విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు ఎట్ట అవుతున్నారో, విశాఖ రైల్లో జోన్ కావాలని చెప్పి అన్ని ప్రాంతాలు అక్కడ అడుగుతా ఉంటే దాన్ని తీసుకొచ్చి విజయవాడలో పెడతామని చెప్పి 2 ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చే దానికోసం తాత్కాలిక ఎద్దుగట దాన్ని ఎగగొట్టడం కోసం ఇటువంటి చీప్ పాలిటిక్స్ వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి టైం బాండ్ ప్రకారం అపాయింటెడ్ డే నుంచి 6 months అని 1 year లోపు అని చెప్పి అన్ని అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయట్లని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరొకసారి మోసం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎల్లుండి జాతీయ రహదారులన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బంధుకు కూడా పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సంబంధించిన జేఏసీ కన్వీనర్ గా ఉన్నారు. ఎలా ఉంది ఈ ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం క్లుప్తంగా చెప్పండి. 2 సంవత్సరాల నుంచి ఆంధ్రులకి హైదరాబాద్ పోగొట్టుకున్నందుకు 6 అంశాల మీద కేంద్రం కట్టుబడి ఉంటున్న దాన్ని ఇవాళ విస్మరించి నిన్న అర్ధరాత్రి ప్రకటన చేయటాన్ని చాలా 5 కోట్ల ఆంధ్రులు అందరికీ నిరాశ కలిగించింది. మరి ఇది స్పెషల్ మోసం, స్పెషల్ ప్యాకేజీ కాదు. ఇవాళ బీజేపీ పార్టీ మరి కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన దాంట్లో కూడా ముఖ్యంగా పోరాటం జరిగేదంతా కూడా ప్రత్యేక హోదా 6 అంశాల్లో ప్రత్యేక హోదా 1, ఆ మిగతా 5 అంశాలు కలిపి ఒక ప్యాకేజీగా ఏర్పాటు చేస్తున్నారు. విభజనలో ఉన్నటువంటి అంశాల్లో ఉన్నాయే మళ్ళీ నిన్న ప్యాకేజీగా ప్రకటించారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ ఇండస్ట్రీస్ రావాలి అంటే బుందేల్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్యాకేజీ మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇస్తాం. హైదరాబాద్ వదులుకున్నారు కాబట్టి 5 ఏళ్లలో 10 ఏళ్లలో 15 ఏళ్ళని ముఖ్యమంత్రి గారని సాక్షాత్తు మరి పార్లమెంట్లో చెప్పిన దాని మీద అందరూ ఆశపడి ఉన్నాం. ఇవాళకైతే రేపైనా ఎల్లుండైనా వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారని. మరి నిన్న జిఎస్టీ మీద అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇవాళ దానికి ఆమోదం తెలియపరచడానికి కనీసం హోదా అంశం కూడా ముడిపడితేనే మేము జిఎస్టీకి ఆమోదిస్తామని కూడా చెప్పలేని పరిస్థితిలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మొత్తమే చూసాము. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ప్యాకేజీకి సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇంకోవైపు అసెంబ్లీలో కూడా సీఎం కానీ ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ వ్యవహరించినటువంటి తీరు మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.